ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి వెళ్తాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి మీటింగ్లో ఇదే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుందని, అలా జరిగితే ఏపీకి లాభం, తెలంగాణకు నష్టమని అన్నారు ఆయన. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ పోరాటం చేయక తప్పదని హెచ్చరించారు. ఎప్పటికైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది గులాబీ జెండానేనని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు మాట్లాడుకుందామని, ఆ తర్వాత అభివృద్ధిపై చర్చించాలన్నారు హరీష్ రావు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కేంద్రం ఇవ్వనంటే కాంగ్రెస్ ఒప్పుకుందని, అలాగే ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి తెస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నట్లు అనిపిస్తుందన్నారు హరీష్ రావు. 2021లోనే కేఆర్ఎంబీ పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను తేవాలని కేంద్రం ప్రతిపాదించిందని, ఆ ప్రతిపాదనను కేసీఆర్ గట్టిగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. కృష్ణా జిల్లాలో ఇంకా తెలంగాణ వాటా లేనప్పుడు కేఆర్ఎంబీ పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను ఎలా తెస్తారని ప్రశ్నించారు హరీష్ రావు. కేఆర్ఎంబీ పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను తెస్తే జల విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ ఎడమకట్టు కాలువ, ఆయాకట్టుపై కూడా కేఆర్ఎంబీ ఎఫెక్ట్ ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాదుకు తాగునీళ్లకు కూడా కటకట ఏర్పడుతుందన్నారు. అది తెలంగాణకు ఆత్మహత్య సదృశ్యమేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలని సూచించారు. రాజకీయం మాని రాష్ట్రానికి జరిగే నష్టం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలన్నారు హరీష్ రావు. ఫేక్ వార్తలతో దుష్ప్రచారం, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల కింద సాగయ్యే భూములకు వెంటనే నీటిని విడుదల చేయాలన్నారు హరీష్ రావు. కాళేశ్వరం పంపులను సాంకేతికంగా 24 గంటలు నడపాలని, ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో మోటార్లు నడపకూడదన్నారు. కాళేశ్వరంపై రోజుకో ఫేక్ వార్తను బయటకు తెస్తూ తమపై బురద జల్లాలనుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, వాటి కోసం ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు హరీష్ రావు.